ఈరోజు మన అంశము, వాక్యము తగినట్టుగా మనం జీవిస్తున్నామా, వాక్యంకి తగినట్టుగా మనం బ్రతుకుతున్నామా, ఆర్ వీ డూయింగ్ వాట్ వీఆర్ లిస్నింగ్, విన్నదాన్ని జరిగిస్తున్నామా అనేది పరీక్షించుకోవాలి. ఈరోజు దేవుని వాక్యం చూస్తున్నప్పుడు అండి, యాకోబు పత్రిక ఒకసారి 1:22 నుండి 25 వరకు చదువుకుందామండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరిచిపోవును కదా. అయితే స్వతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. ఈ మాట ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక వ్యక్తి తను తాను గురించి కాన్షియన్స్, అలర్ట్నెస్ కలిగి ఉన్న వ్యక్తి అంట. తన గురించి తన కాన్షియన్స్ కలిగి ఉన్న వ్యక్తి. అనేక మంది అద్దం ముందు నిలబడతారు కానీ ఏం చూసినా ప్రయోజనం ఉండదు. కొంతమంది అద్దం ముందు నిలబడారా, వారికి ఎవరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, తాము ఆటోమేటిక్గా కరెక్ట్ చేసుకుంటారు. ఈరోజు ఎంతోమంది వారి గురించి దే ఆర్ నాట్ సెల్ఫ్ అవేర్, సెల్ఫ్ కాన్షియన్స్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, అలవాట్లలో జీవించేస్తున్నారా? ఈరోజు మన పాత అలవాటుల్ని, పాత జీవితాలని దేవుడు విడిచిపెట్టాలని కోరుతున్నాడు అండి. పాత బ్రతుకుల నుండి విడుదల పొందాలని దేవుడు కోరుతున్నాడు. పాత వ్యక్తులుగా జీవిస్తాం మాని నూతన సృష్టిగా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని వాక్యలో చూసినప్పుడు అండి, మనము క్రీస్తునందు నూతన పరచబడిన వారు ఉండాలంట. వీ హ్యావ్ టు బి న్యూ ఇన్ క్రైస్ట్, ఫార్మ్డ్ ఇన్ క్రైస్ట్. ప్రాక్టికల్ క్రిస్టియానిటీ మీకు ఉందా? ఈరోజు అంశం అదే మాట్లాడుతున్నాడు. నిజమైన క్రైస్తవత్వం నీలో ఉందా? క్రీస్తుని వెంబడించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? దేవుని వాక్యము వెంటనే నీవు, దేవుని వాక్యము చదువుతున్న నీవు నిజంగా నీలో మార్పు ఉందా? మార్పు కొరకు ఆశపడుతున్నావా? ఒకే రోజు మార్పు రాకపోవచ్చు, రాత్రికి ఎవరు మారిపోవచ్చు, కానీ ప్రతి దినము నీలో ఏదైనా మారుతూ ఉందా? అందుకని ఎప్పుడు చెప్తూ ఉంటాయి మాట, రిపెంటెన్స్ ఇస్ నాట్ వన్ టైం థింగ్, ఇట్స్ అ లైఫ్ టైం థింగ్ అంటాం. ఏదో ఒక్కరోజు మాత్రం పశ్చాత్తాపడతాం కాదు, ప్రతి దినము మనలో మారాల్సింది ఏదో ఒకటి ఉంది. మనం ప్రతి దినము స్కూటినీ చేసుకుంటూ, మార్చుకుంటూ, సరిదిద్దుకుంటూ దేవునికి అంగీకారమైన జీవితంగా మనం లేపబడాలనేది దేవుని వాక్యం తెలియజేస్తుందండి. దేవుని వాక్యంలో చూసినప్పుడు గళితీయులకు రాసిన పత్రిక 4:19 ఒకసారి చదువుదామా. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు అంటే రాత్రి రాలే. క్రీస్తు స్వరూపం మనలో రాత్రి రాదు. ఎట్లంతా మనలో ఏర్పడాలంట, మీలో ఏర్పడు వరకు. చదవండి. మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన మీలో క్రీస్తు స్వరూపము కలగాలి. దాని కొరకు ప్రయాసపడుతూ ఉన్నాను, ప్రయాసపడాలి. ఈరోజు క్రైస్తవులు చూడండి, బ్లెస్డ్ అండ్ హైలీ ఫేవర్డ్ అన్న మాట ఓరగా మాట్లాడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం, దేవుడు దీవించాడు, దేవుడు నమ్మదగిన దేవుడు చెప్తూనే ఉంటాం. ప్రతి మాటకి ఆమెని చెప్తాం కావాలంటే, ప్రతి మాటకి హల్లెలూయా చెప్తాం కావాలంటే. కానీ నిజంగా మన జీవితము దేవునికి అంగీకారంగా మలచబడిందా? దేవుని వాక్యలు చూసినప్పుడు ఒక ఎదుగుదల కలిగిన విశ్వాసి ఎలా ఉంటాడు? సైన్స్ ఆఫ్ అ బిలీవర్. ఎదుగుదల కలిగిన విశ్వాసి ఎలాగుంటాడు అన్నప్పుడు ఒక 4 సూచనలు మీకు చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12 నుండి 14 వరకు. కాలం బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. ఏంటంట? కాలాన్ని బట్టి చూస్తే, మీలో ఉన్న ఎదుగుదలను బట్టి చూస్తే, మీలో గ్రాఫ్ స్కోర్ చూస్తే, పిల్లలు చూడండి, డాక్టర్ పీడియాట్రిషియన్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఎన్ని వయసు, ఎంత వయసు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలను అడిగి దాని తగిన ఒక గ్రాఫ్ బుక్ తెస్తారు. గ్రాఫ్ బుక్ తీసి ఈ వయసుకి కనీసం ఇంతలో ఉండి ఇంత హైట్ ఉండాలి, ఇంతలో ఉండి ఇంత వెయిట్ ఉండాలి, ఇంతలో నుండి ఇంత ఉండాలి అని డెవలప్మెంట్ గ్రోత్ చెప్తూ ఉంటారు. ఇక్కడ రాయబడుతుంది ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక రాస్తున్నారు. ఇక్కడ ఈ రచయిత రాస్తున్నాడు, ఏమని రాస్తున్నాడు? ఇదిగో కాలాన్ని బట్టి, ఇదిగో నీలో కనబడాల్సింది, యూ షుడ్ బి ఎ పైనీర్. నువ్వు బోధించే వ్యక్తిగా ఉండాలి, నువ్వు ఒక గొప్ప సేవకుడుగా ఉండాలి, యూ షుడ్ బి ఎ మెచ్యూర్డ్ మ్యాన్.
కానీ నీలో చూస్తే ఎట్లా ఉందయ్యా, నీలో మాల్ ఫంక్షనింగ్ ఉంది, నీలో మెచ్యూరిటీ తక్కువ ఉంది, నీలో గ్రోత్ కనబడతలే. ఎంతో వినబడుతుంది, ఎంతో పెట్టబడుతుంది, ఎంతో తింటున్నాం, ఎంతో పుంజుకుంటున్నాం, కానీ నీలో ఎదుగుదల లేదు. ఒక మెచ్యూర్డ్ బిలీవర్లో ఫస్ట్ సైన్ ఒక వ్యక్తి జీవితంలో ఎదుగుదల కలిగి ఉన్నాడు అన్నప్పుడు తన నోరు అదుపులో ఉంటుందండి. తన నాలుకను అదుపులో పెట్టుకుంటాడు. తన నాలుకను అదుపులో పెట్టుకున్నవాడు ఎదుగుతున్న విశ్వాసి అని చెప్పచ్చు. ఒకప్పుడు కోపం వస్తే లొడ 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 మాట్లాడే వ్యక్తి ఉండొచ్చు. ఒకప్పుడు కొంచెం కోపం వస్తే తిట్టేస్తూ ఉండొచ్చు. కొంతమంది ఎవరైనా రెచ్చగొడితే వెంటనే వాదిస్తూ ఉండొచ్చు, లేకపోతే కొంచెం ఏడిపిస్తూ ఉంటే కొంచెం బూతులు చేయొచ్చు. కానీ నీలో మార్పు, క్రీస్తుని అంగీకరించిన వ్యక్తివి నీలో మార్పు కలుగుతున్నప్పుడు నీ నోరు, నీ నాలుక అదుపులో ఉంటుంది. యాకోబు పత్రిక 3:2 ఒకసారి చదువుతామండి. అనేక విషయముల్లో మనమందరము తప్పిపోవచ్చున్నాము. మనమందరం తప్పిపోచున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల, ఎవరైతే మాట నుండి తప్పరో వారు అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరచుకొందునను శక్తి గలవాడు. తన మొత్తం శరీరాన్ని పరుచుకుంటాడంట. నోరుని కంట్రోల్లో తీయగలిగితే మొత్తం అంతా కంట్రోల్లో తీసుకొచ్చంట. నీ నోరు కంట్రోల్లో ఉంటే నీ జీవితం అంతా కంట్రోల్లో ఉంటుందంట. ఈరోజు ఎంతోమంది చూడండి, వారి జీవితంలో లీకేజ్ ఎంతో వింటారు. చిల్లు పడిన బకెట్, కొన్నిసార్లు చిల్లు పడిన బకెట్ చిన్న చిల్లు ఉందనుకో, నీళ్ళేసిన వెంటనే పోదు. పెద్ద బకెట్ ఉండొచ్చు, ఫుల్గా నింపేయచ్చు, ఫుల్ అయిపోయింది అనొచ్చు, సాయంత్రాన్ని చూసినప్పుడు ట్యాంక్ ఖాళీ అనొచ్చు. మరలా ఎందుకు? చిన్న చిల్లు చాలు. ఆ చిన్న చిల్లులో ఉండే పోతనే ఉంటుంది, దాంట్లో నింపిన ప్రతి మంచిది. ఈరోజు ఎంతోమంది చిల్లులు పడిన హృదయాల్లో దేవుని వాక్యం కావాల్సినంత వింటారు, కావాల్సినంత ప్రార్థన చేస్తారు, కావాల్సినంత దేవుని ఆరాధిస్తారు, కానీ జీవితం చూస్తే ఎండిపోయిన పరిస్థితులు ఉంటుంది, ఎండిపోయిన జీవితాల్లో కనబడుతుంది, ఎండిపోయిన స్థితిలో ఉంటారు. నీ నాలుక అదుపులో ఉందా? నీ నాలుక అదుపులో ఉండగలిగితే, నీ మాట నువ్వు అదుపులో పెట్టుకోగలిగితే, నీ శరీరాన్ని మొత్తం నువ్వు అదుపులో పెట్టుకోగలవని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీ నోరు అదుపులో పెట్టుకోగలిగితే యు ఆర్ మెచ్యూర్డ్ బిలీవర్. ఈరోజు నోటుకు వచ్చిన మాటలు, అనుకున్న మాటలు, ఊహించుకున్న మాటలు, నో రియాలిటీ చెక్స్. గాసిపర్స్ అనేటప్పుడు దేవునికి అసహ్యం. కారణం ఏంటంటే గాసిపర్స్ నెవర్ చెక్ ద రియాలిటీ, ఫీల్ ఫ్యాంటసీ. అదేదో ఒక తృప్తి వస్తుందంట, అదేదో ఒక కిక్ వస్తుందంట, అదేదో ఒక హై కలుగుతుందంట. ఇతని గురించి మాట్లాడి నవ్వుకుంటా ఉంటే అందుకని అలా గ్యాంగ్ కలుస్తారంట, ముచ్చట్లు పెట్టుకునే గ్యాంగ్. ఏంటి? వాళ్ళ గురించి మాట్లాడరు, వాళ్ళ సంగతులు చెప్పరు. ఆ గ్యాంగ్లో ఉన్న వాళ్ళు ఎవరి గురించి మాట్లాడరు. ఆ గ్యాంగ్లో లేని వారి గురించి మాట్లాడతారు, ఆ గ్యాంగ్లోంచి పోయిన వారి గురించి మాట్లాడతారు. ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఆర్ యు ఎ గాసిపర్? డూ యూ లైక్ హియరింగ్ గాసిప్స్? ఈరోజు మన జీవితాన్ని పరీక్షించుకోవాలంటే మన నోరు అదుపులో ఉందా? ఎవరి గురించి నువ్వు మాట్లాడతలేదేమో, నీ గురించి ఎవరైనా మాట్లాడినప్పుడు, నిన్నెవరైనా తట్టినప్పుడు, నిన్నెవరైనా గలికినప్పుడు, నిన్నేదైనా చేసినప్పుడు, నీ పని ఎవరైనా పాడు చేసినప్పుడు ఎలా ఉంది? నేను ఎవరి జోలికి వెళ్ళాను, ఆ జోలికి వచ్చాడు కాబట్టి నేను మాట్లాడుతున్నానంట. కెన్ యూ రియలీ హోల్డ్ యువర్ టంగ్ ఇన్ కంట్రోల్? ఒక ఎదుగుదల కలిగిన విశ్వాసి తన మాటల్ని అదుపులో పెట్టుకుంటాడు. ఎప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాడు, తన నోటితో మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాటకి దేవునికి లెక్కప్ప చెప్పాలి. దేవుడు నాకు తెలియజేయట్లేదా? నోటితో మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాటకి దేవునికి లెక్కప్ప చెప్పాలంట. నీ మాటల్లో అదుపులో పెట్టుకో. ఎందుకంటే దేవునికి ఇది లెక్కప్ప చెప్తాం అవసరమా? నీ మాట మాట్లాడుతాం అవసరమా? బైబిల్ స్పష్టంగా తెలియజేయబడుతుంది. అనేక సార్లు నోరు అదుపులో పెట్టుకో. వాక్యంలో చూస్తాం, సామెతల్లో చూస్తాం, జ్ఞానుల మధ్య ఉన్నవాడు ఒక ఫూల్ అయినా కూడా తన నోరు మూసుకుని ఉన్నంత వరకు హీస్ కౌంటెడ్ వైస్. అర్థమవుతుందా? జ్ఞానుల మధ్య ఒక వెర్రోడు ఉన్నా కూడా ఆ వెర్రోడు మౌనం ఉన్నాడు అనుకో, 10 మంది జ్ఞానుల మధ్య ఉన్నవాడు వెర్రోడైనా సరే నోరును అదుపులో పెట్టుకున్నాడు అనుకో, వాడిని చూసిన వాడు జ్ఞాని అనుకుంటారు, ఎందుకంటే పక్కన ఉన్న 10 మంది జ్ఞానుల బట్టి. కానీ ఎప్పుడైతే నోరు తెరుస్తాడో దొరికిపోతాడు, నోరు తెరిచాడో పట్టబడతాడు. ఈరోజు మన నోరుని అదుపులో పెట్టుకోవాలనేది సైన్ నెంబర్ 1. సైన్ నెంబర్ 2,
నీకు అఫెన్సెస్ కలిగినప్పుడు, నీకు ఇబ్బందులు కలిగినప్పుడు, నీ పైన మాటలు, నీకు విరోధంగా క్రియలు, నీకు విరోధంగా కార్యాలు, నీ వెనకాల గుసగుసలు, నీకు అఫెన్సెస్ కలిగినప్పుడు నీవు ఎలాగున్నావు, వాటిలో నువ్వు ఎలాగ నిలబడగలుగుతున్నావు, నువ్వు ఎలాగ దాన్ని భరించగలుగుతున్నావు, ఎలాగ క్షమించగలుగుతున్నావు. అఫెన్సెస్ విల్ కమ్. యేసుప్రభు చెప్తాడు, అఫెన్సెస్ విల్ కమ్. మత్తయి సువార్త 5:44. నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి ఆ, కుమారులై ఉండునట్లు ఆ, మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువుల్ని ప్రేమించండి, మిమ్మును ఆ. హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఆ, మీరు మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? ఆ, సుంకరులను అలాగ చేయుచున్నారు కదా. సో నీకు విశ్వాసికి, ఇంకో మాటలో చెప్పాలంటే విశ్వాసి అయిన నీకు అవిశ్వాసికి ఏం తేడా ఉంది? ప్రేమించిన వాడినే ప్రేమిస్తాం, మంచి చేసిన వాడికే మంచి చేస్తాం, నీకు లోబడినోడికే లోబడతాం. ఇలాగా కాదు కదా. లోకంలో ఉన్నవాడు కూడా మంచికి మంచి, చెడుకి చెడు చేసుకుంటున్నాడు కదా. నీవు నీ శత్రువుని ప్రేమించు, నిన్ను హింసించిన వారి కొరకు ప్రార్థన చేయి. యాక్ట్ లైక్ ఎ మెచ్యూర్డ్ బిలీవర్. మెచ్యూరిటీ కనిపించు, నీలో ఎదుగుదల కనబడనే. దీన్ని బట్టి చెప్పేయచ్చు, నోరు అదుపులో పెట్టుకున్నాడు. రెండోది, నీవు నీ శత్రువుల్ని క్షమించి వారి కొరకు ప్రార్థన చేసే వ్యక్తివి. నెక్స్ట్ మూడోది, టేక్ రెస్పాన్సిబిలిటీ. ఒక మెచ్యూర్డ్ బిలీవర్ ఈజ్ ఆల్వేస్ అ వన్ టేక్స్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యత తీసుకున్న వ్యక్తి. ఒక పొరపాటు జరిగిందా, టేక్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత తీసుకో. ఒక తప్పు జరిగిందా, నీ ఇంట్లో ఒక తప్పు జరిగిందా, నాకు తెలియదు నా కొడుకు అట్లా చేశాడు, నాకు తెలియదు నా భార్య అట్లా చేసింది, నాకు తెలియదు మా ఆయన అట్లా చేశాడు, నాకు తెలియదు మా తల్లిదండ్రులు అట్లా చేశారు కాదు. టేక్ రెస్పాన్సిబిలిటీ. ఈరోజు చాలామంది దే జస్ట్ షిఫ్ట్ ద బ్లేమ్. గల్తీ రాసిన పత్రిక 6:5 ఒకసారి చదువుతామండి. ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను కదా. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియవలెను. సో హోల్డింగ్ దర్, ఫర్ ఈచ్ షెల్ బేర్ హిస్ ఓన్ లోడ్. బాధ్యత తీసుకో, బాధ్యత కలిగి బ్రతుకు. నీ జీవితంలో జరుగుతున్న దానికి బాధ్యత తీసుకో. టేక్ రెస్పాన్సిబిలిటీ. ఈరోజు ఎంతోమంది దే డోంట్ వాంట్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. ద వర్డ్ రెస్పాన్సిబుల్ ఈజ్ అ వెరీ బ్యాడ్ వర్డ్. టేక్ రెస్పాన్సిబిలిటీ. మెచ్యూరిటీ కలిగిన వ్యక్తి బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉంటాడు. బాధ్యత తన చేసిన దాని గురించి, తన జీవితం గురించి తన బాధ్యత కలిగి ఉంటాడు. ఎవరి మీదో నేరం మోపే వ్యక్తిగా ఉంటాడు. నాలుగోది, మెచ్యూరిటీ కలిగిన వ్యక్తి సెల్ఫ్ కంట్రోల్ని ప్రాక్టీస్ చేస్తాడు. అంటే ప్రతిరోజు సెల్ఫ్ కంట్రోల్, ఎవ్రీడే, నాట్ వన్ డే ఇన్ ఎ వీక్. వారానికి ఒక్కరోజు కాదు. ఆశా నిగ్రహం అనేది ప్రతిరోజు కలిగి ఉంటాడు. ప్రతిరోజు సెల్ఫ్ కంట్రోల్. గల్తీలు రాసిన పత్రికలు చూసినప్పుడు మన ఆత్మ ఫలమును చూస్తాం. ఒక మెచ్యూరిటీ కలిగిన వ్యక్తి ఆత్మఫలం చూసినప్పుడు ఆశా నిగ్రహము చూస్తాం. హీ నీడ్స్ టు హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్. నీ జీవితంలో కంట్రోల్ ఉందా? నీ బాడీ కంట్రోల్ ఉందా? నీ మైండ్ కంట్రోల్ ఉందా? నీ క్రియలు కంట్రోల్ ఉన్నాయా? నువ్వు చేసే పనులు కంట్రోల్ ఉందా? డూ యూ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్? ఈరోజు చూడండి, అనుకునేదంతా తినేయాలి, అనుకునేదంతా కొనేయాలి, అనుకునేదంతా కావాలి. చూసి కళ్ళు ముందు ఉన్నా కూడా కెన్ యూ బీ ఇన్ కంట్రోల్? దట్ ఈస్ ద సైన్ ఆఫ్ అ బిలీవర్. మెచ్యూర్డ్ బిలీవ్. మెచ్యూరిటీ ఇస్, ఇదిగో రుచిగల ఆహారం నీ ముందున్నా కూడా నేను తినను, నేను ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థించదని నిర్ణయించుకున్నాను. ఉపవాస ప్రార్థన అనేది ఒక క్రమశిక్షణ. సెల్ఫ్ కంట్రోల్ కలిగిన వారు మాత్రమే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? వారు నిర్ణయించుకుంటారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని. ఈరోజు బిర్యానీయా, రేపు ఉపవాసం ఉంటారులే, రేపు రాదు మరలా, రేపు ఉండదు మరలా, రేపు చేయరు మరలా. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితంలో ఆశా నిగ్రహం కలిగి ఉన్నారా? ఆశా నిగ్రహం కలిగిన జీవితం కలిగి ఉన్నారా? ఈరోజు ప్రతి విశ్వాసి మీకు ప్రాక్టికల్గా, ఐమ్ ట్రైయింగ్ టు మేక్ ఇట్ ప్రాక్టికల్. హౌ కెన్ యూ ప్రాక్టికల్లీ మాస్టర్ దీస్ ప్రిన్సిపల్స్? ఎలాగ లైఫ్లో మెచ్యూరిటీ కలిగి ఉంటాం? ప్రాక్టికల్గా చెప్పాలంటే
ప్రతి ఒక్కరూ నెంబర్ 1 ప్రార్థనా జీవితంలో ఎదగాలి. ప్రార్థనా జీవితంలో ఎదగని వాడు, దేవునికి దగ్గరగా చేరని వాడు, ఇంకా పాలు మీద బ్రతికేవాడు, సాలిడ్ ఫుడ్ తినని వాడు. ప్రార్థనా జీవితం లేని వారికి ఎప్పుడు ఎవరో ప్రార్థన చేయాలి కానీ వారు ప్రార్థన చేయలేరు, వారు దేవుని దగ్గర రారు. వారు దేవుని దగ్గర రారు, ఎప్పుడు దేవుని నిబంధనలు ఆరు నిలబడరు. ఎప్పుడు ఎవరైనా వెళ్ళి దేవుడు ఏం చెప్తున్నాడు చెప్పు, దేవుడు ఏం చెప్పంటున్నాడు చెప్పు, దేవుడు ఏం మాట పంపిస్తున్నాడు చెప్పు. దేవుని వాక్యం చూసినప్పుడు నీవు ప్రార్థన చేస్తాం, దేవునితో మాట్లాడుతాం, నీవు ఆయన ముందు నేరుగా రావాలి. ఈరోజు ఆయన కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా రావాలి. బైబిల్లో చూసినప్పుడు యేసు ప్రభు నెంబర్ 1 డిసిప్లిన్ ఆయన చూస్తే ప్రేయర్. ఆయన మనందరికైనా అలసిపోయాడు, మనందరికైనా ప్రయాణం చేశాడు, అందరికన్నా ఎక్కువ మందికి పరిచయం చేశాడు. ఆయన ఎంతో ఓర్పు సహనం చూస్తాం. ఒక మానవుడిగా ఆయన శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన కూడా అలసిపోయాడు, ఆయన కూడా నిద్ర వచ్చింది, ఆయన కూడా చెమటలు కారే, ఆయన కూడా నొప్పులు, ఆయన కూడా కేకలు వేస్తాం, ఆయన కూడా రోధిస్తాం, వేదనలు ఉంటాం, అన్నీ చూస్తాం. ఆయన కానీ ప్రార్థన విషయంలో మాత్రం ఉదయకాలమే లేచి తెల్లవారుజామునే, ఇంకా సూర్యుడు లెగుస్తానికి ముందుగానే, సూర్యుడు వస్తానికి ముందుగానే ఆయన ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేశాడంట. ఏకాంతంగా ప్రార్థన. ఈరోజు లోకంలో చూసినప్పుడు హెల్త్ కాన్షియస్ ఉన్నవారు చూడండి, పొద్దుటే లెగుస్తారు, వారు వెళ్ళిపోతారు, ఏకాంతంగా వెళ్ళిపోతారు, రన్నింగు, వాకింగు, అదని ఇదని. ఈరోజు మనం ఏమంటాం, గొమ్మని దాటం, నేను ప్రార్థన చేసుకుంటా, పడక మీదే ప్రార్థన చేసుకుంటా, అట్లా బెడ్ మీదే మోకరిస్తారంట, బెడ్ మీదే తల పెడతారంట, అట్లే పడుకుపోతారంట. యేసయ్య వందనాలు అంటారంట, పడుకుపోతారంట. వై కాంట్ యూ గో ఫర్ ప్రేయర్ వాక్? ఇఫ్ నాట్, నాకు ఒకే స్థలం అంట మొత్తం వస్తుందంట, నడుచుకుని పో, నడుస్తా ప్రార్థన చేయకూడదా? మోకరించే ప్రార్థన చేయాలి, మోకాల్లో ప్రార్థన చేయవని ఎవరైనా అలర్ట్, నిద్రమత్తులు ఉన్నప్పుడు మోకర్లు ప్రార్థన చేస్తే డేంజర్ అండి. అట్లే పడుకుపోతాడు మనుషుడు, ఏం ప్రార్థన చేస్తాడు కూడా తెలియదు. కానీ నువ్వు ఏ రీతిగా ప్రార్థన చేసావు సెకండరీ పడితే, ఫస్ట్ ఏంటంటే నువ్వు దేవుడితో ఎలా మాట్లాడుతున్నావు అనేది ముఖ్యం. నీ హృదయం ఆయనతో ఎలా ఉంది? చికాక్గా ప్రార్థన చేస్తున్నావా? ఏదో ప్రార్థన చేయాలి ఫోర్స్ఫుల్గా ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే ఇష్టపూర్వకంగా దేవుని సన్నిధిలో చేరుతున్నావా? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, ఈజ్ దేర్ ఎ మెచ్యూరిటీ ఇన్ యువర్ లైఫ్? దేవుని సన్నిధి అంటే ఒక ఆశ, దేవుని సన్నిధి అంటే నీ మొత్తం అట్లా దింపుకుని, దేవా ఇదిగో నీ దగ్గరకు వస్తున్నా, నీతో మాట్లాడుతున్నా, ఐ హ్యావ్ సెట్ ఎ టైమ్ విత్ గాడ్ అని చెప్పగలిగిన జీవితం ఉందా? దేవునితో నేను అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నా అన్న టైం నీకు లైఫ్లో ఉందా? ఇంటర్వ్యూ అంటే నిద్ర మానుకుని పోతున్నావు, ఉద్యోగం అంటే నిద్ర మానుకుని వెళ్తున్నావు, ఏదైనా ఎగ్జామ్ అంటే నిద్ర మానుకుని పోతున్నావు, నిద్ర మానుకుని చదువుకుంటున్నావు. దేవుడు అంటే ఒక అపాయింట్మెంట్ సెట్ చేసి, నాది దేవునిది టైం ఇది, ప్రతి దినము దేవునితో మాట్లాడే సమయం ఇది. యేసు ప్రభు నర రూపధారిగా ఉన్నప్పుడు తండ్రితో ఆయన మాట్లాడే విధానం చూద్దామా? ఆయన మాట్లాడే విధానం చూస్తూ ఎంతో ప్రేమ, ఎంతో ఆశ. దేవుని కుమారుడే. నాకు అనిపిస్తూ ఉంటుంది, తండ్రి ఎక్కడ పోనీలా నా బిడ్డ నిద్రపోలేదు, బిడ్డ నువ్వు పోయి పడుకుంటురా నాన్న, వచ్చిన తర్వాత నేను మాట్లాడతానని చెప్పాడా? ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పాడు కదా. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నానని చెప్పిన తండ్రి నిద్ర లేకుండా యేసు ప్రభు వెళ్ళినా కూడా నువ్వు పోయి పడుకున్నాయినా అని చెప్పాడా? నో, దెర్ ఇస్ ఎ లా. ఆ సమయంలో ఆ 4వ జాములో నువ్వు దేవుని సన్నిధిలో చేరతంలో నీకు జరగవలసింది సహాయం, నీ ప్రార్థన జీవితము, నీలో ఒక మెచ్యూరిటీ, ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్ నీలో డెవలప్ చేసుకుంటావు. ఈరోజు మనుషుడికి నెంబర్ 1 ఎనిమి, అపవాది చేసిన నెంబర్ 1 కుట్ర స్ట్రాటజీ నీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్, నీ చేతిలో ఉన్న సోషల్ మీడియా. దేవుని నిన్ను దూరపరుస్తాను నెంబర్ 1 స్ట్రాటజీ. నీ సమయాన్ని అంతా దొంగిలించేస్తానికి, నీ జీవితాన్ని అంతా దొంగిలించేస్తానికి, నీ మైండ్ అంతా ఆక్యుపై చేసి పడేస్తానికి. ఈరోజు నీ మైండ్ని స్టడీ చేస్తా, నీ మైండ్లో వాక్యం ఉందా, దేవుడు ఉన్నాడా, నీ జీవిత గమ్యం ఉందా, లేదో అంతా సోషల్ మీడియా చేస్తే వాడుకోవాలా వీడుకోవాలా, ఆ షాపింగ్ ఈ షాపింగ్, ఆ అడ్వర్టైజ్మెంట్ ఈ అడ్వర్టైజ్మెంట్, ప్రపంచంలో అక్కడేం జరిగింది ఇక్కడేం జరిగింది, నీ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. నీ హృదయం చూసినప్పుడు ఎలా ఉంది? ఏం సంగతులు ఉన్నాయి? అక్కర్లేని చెత్తలు నిండి ఉన్నాయా? అక్కర్లేని విషయాలు నిండి ఉన్నాయా? అక్కర్లేనివన్నీ నీ మెంటల్లో నీ టైం అంతా మింగేస్తూ ఉన్నాయా? డూ యూ హ్యావ్ ఎ ప్రైవేట్ టైం విత్ గాడ్? ఒక డిసిప్లిన్ ఉందా? క్రమశిక్షణ ఉందా? నీ జీవితంలో క్రమశిక్షణ ఉందా? దేవుని వాక్యలో చూసినప్పుడు అండి,
లూకాసు వార్త 5వ అధ్యాయం 16వ వచనం చూసినప్పుడు యేసు ప్రభువే హీ విత్డ్రూ టు ప్రే. వాట్ అ వర్డ్ దట్ వాస్, హీ విత్డ్రూ. అంటే ఆ మాట చూస్తే ఆయన తానే అలా లాక్కుని పోయేలాగా ఆ మాట. ఈ విత్డ్రూ. నన్ను కొంచెం దూరం వదలంటే నేను పోతున్నా, నన్ను కొంచెం దూరం వదలంటే నేను పోతున్నా. కానీ పోయేది ఎక్కడ పోయాడంట? తండ్రి సన్నిధిలోకి వెళ్ళాడు, తండ్రి దగ్గర ప్రార్థిస్తున్నాడు, తండ్రితో మాట్లాడుతున్నాడు. ఈరోజు యూ హ్యావ్ టు మేక్ దిస్ ప్రాక్టికల్ స్టెప్స్. ఇఫ్ యూ వాంట్ ప్రాక్టికల్ పాయింట్స్, హియర్ ఐఎమ్ గివింగ్ ప్రాక్టికల్ పాయింట్స్. ప్రతిరోజు ప్రార్థన సమయాన్ని నిర్ణయించు. దానియేల్ ఎస్టీమ్డ్ బై గాడ్, ఆయన జీవితంలో చూసినప్పుడు ఈ హ్యాడ్ ఫిక్స్డ్ టైమింగ్ ఫర్ ప్రేయర్. ఆయన ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంత్రం. బైబిల్ చూసినప్పుడు దేవుడు ఆయనకి మొరపెడతానికి, ఆయన బలార్పణలు చెల్లిస్తానికి హీ హ్యాడ్ ఎ ఫిక్స్డ్ టైం. మార్నింగ్ సాక్రిఫైస్, నూన్ సాక్రిఫైస్, ఈవినింగ్ సాక్రిఫైస్. దేర్ ఆర్ సెట్ టైమ్స్. కాలము, సమయం, యెహోవా వర్షము దేవుడు ఆయన నిర్ణయిస్తాడట. కాలము, సమయం తగినట్టుగా మనం ఉండాలని. మన జీవితంలో కూడా వీ హ్యావ్ టు హ్యావ్ ఫిక్స్డ్ టైమ్ టు ప్రే డైలీ. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ నౌ, పుట్ ఎ ఫిక్స్డ్ టైమ్ టు ప్రే. ఇతర మతస్థులు చూస్తే కొంతమంది ఉంటారు, వారికి టైం కొట్టిందా, ఉద్యోగంలో ఉండి ఎక్కడుండు ప్రార్థన చేయాల్సింది వాళ్ళు. ఎన్నిసార్లు? కనీసం 5 సార్లు, 5 సార్లు నుంచి 7 సార్లు వరకు చేస్తారంట. కానీ ఈరోజు విశ్వాసులకి ప్రార్థన, దేవుడు నాలోనే ఉన్నాడుగా, నేను ఎప్పుడైనా చూసుకోవచ్చుగా, 3 ఉంటే చేయొచ్చు, 3 లేకపోతే మానేయచ్చు, చేశాను లేకపోతే లేదు. దేవుడు ఏమనుకోవట్లే, దేవుడు అర్థం చేసుకుంటాడులే. ఏంటి ఈ మాటలు? యు సీ ఐఎమ్ నాట్ సేయింగ్ బీ ఆర్థోడాక్స్, ఐఎమ్ సేయింగ్ బీ కనెక్టెడ్. దేవునితో కనెక్ట్ అయి ఉండు, దేవునితో కలపబడిన వ్యక్తిగా ఉండు, దేవునితో జతపరచబడిన వ్యక్తిగా ఉండు. చూసి ఈరోజు మీ జీవితంలో ఒక నిర్ణయం చేయండి, ప్రభు పాదాలు పట్టుకోండి. దయచేసి తలలో ఉంచుతామా, తలలో వచ్చి ఒక ప్రార్థన చేద్దాం. మీరు ఒక మాట దేవుని సన్నిధిలో ఒక నిర్ణయం చేసుకోండి. మేక్ ఎ కమిట్మెంట్, మేక్ ఎ కమిట్మెంట్, మేక్ ఎ కమిట్మెంట్, మేక్ ఎ కమిట్మెంట్ ఇన్ యువర్ మైండ్, మేక్ ఎ కమిట్మెంట్ ఇన్ యువర్ మైండ్. మీ మనసులో ఒక నిర్ణయం చేసుకుని, ఈ రోజు నుండి ఇదిగో నేను దేవుని సన్నిధిలో సమయం గడుపుతా, ఈ రోజు నుండి నా జీవిత విధానాన్ని మార్చుకుంటా, ఈ రోజు నుండి ప్రార్థనా జీవితం, ఈ రోజు నుండి ప్రాక్టికల్ ప్రేయర్ లైఫ్ కలిగి ఉంటా, ప్రార్థనా శక్తి కలిగి ఉంటా. నా ప్రార్థనలకి దేవుడు జవాబు అవ్వాలి, నేను ప్రార్థన చేస్తే దేవుడు జవాబు అవ్వాలి. ఈ రోజు నేను ప్రార్థన చేస్తే దేవుడు నా స్థితిని మార్చాలి, దేవుడికి అంగీకారంగా నా జీవితం ఈ రోజు మలచబడాలి. ఈ రోజు నుండి నేను దేవుని సన్నిధిలో ప్రార్థనకి ఒక సమయాన్ని నిర్ణయించి నేను ప్రార్థన చేస్తాను. కనీసం 3 మార్లు ప్రార్థన చేస్తాను. వాక్యంలో చూస్తాం, 3 మార్లు ప్రార్థన చేయి, 7 మార్లు స్తుతించు. 3 మార్లు ప్రార్థన చేయి, 7 మార్లు స్తుతించు. ప్రార్థన చేయి. ఈరోజు నేను నిర్ణయించుకోండి, దేవా నేను ప్రార్థన చేస్తానయ్యా, నాకు ప్రార్థన చేస్తాను నేర్పించు ప్రభా, ప్రార్థన ఆత్మను అనుగ్రహించు ప్రభా, ప్రార్థన శక్తిని నాకు దయచేయి ప్రభా, ప్రార్థనను ఎలా చేయాలో నాకు నేర్పించు ప్రభా. ఏదో ఇక్కడ నుండి చెప్తా వెళ్తా మాత్రం కాదండి. ఫిక్స్డ్ టైం, డిసైడెడ్ టైం. ఏదో భావోద్రేకాలతో చేసే ప్రార్థన కాదు, కన్సిస్టెంట్ ప్రేయర్. దేవుడితో సహవాసము, స్థిరమైన సహవాసం కలిగిన వారుగా, ఏదో అవసరతకి అక్కర్లు మాత్రం దేవుని దగ్గరకు వచ్చేవారుగా కాదు, ఏదో కావాలని దానికి పొందుకుంటానికి మాత్రం వచ్చేవారుగా కాదు. దేవుడి సన్నిధిలో స్థిరమైన భక్తి, స్థిరమైన జీవితాలను దేవుడి సన్నిధిలో మనం కలిగి ఉండాలి. నిర్ణయించుకోండి, ఈ రోజు నుండి నేను పరిశుద్ధత కలిగి ఉంటా. ఐ విల్ గార్డ్ మై ఐస్. నా కళ్ళుని కాపాడుకుంటా, నా చెవులు కాపాడుకుంటాను. నేను ఏం చూస్తున్నానో జాగ్రత్త పడతాను, నేను ఏం వింటున్నానో జాగ్రత్త పడతా, నేను ఎవరితో మాట్లాడుతున్నానో జాగ్రత్త పడతా. నా పరిశుద్ధత కోల్పోకుండా ఐ బి రెడీ టు సే నో. ప్రాక్టీస్ ఇంటగ్రిటీ. చెప్పండి, ఈ రోజు నుండి నేను నిజాయితీ కలిగి ఉంటాను. నా మాట అంటే మాట తగినట్టుగా ఉంటాను, అవునంటే అవును, కాదంటే కాదు. నేను మాట ఇస్తా ముందు ఆలోచించి మాట్లాడతాను. బైబిల్ చెప్తుందండి, క్యారెక్టర్ అట్రాక్ట్స్, క్యారెక్టర్ సస్టైన్స్ వాట్ అట్రాక్ట్స్. చెప్పండి, ఈరోజు నేను ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉంటాను. ఐల్ హ్యావ్ పేషెన్స్ ఇన్ ప్రెషర్. నేను అలసిపోయినా కూడా ఐల్ బి కైండ్. నేను బాధపరచబడినప్పుడు కూడా, నేను గాయపరచబడినప్పుడు కూడా ఐ విల్ స్టిల్ ఫర్గివ్. ఇంకా క్షమిస్తా.
ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడకపోయినా కూడా నేను నమ్మకంగా పరిచయం చేస్తాను. నేను పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతానికి ఆశ కలిగి ఉన్నాను. నిర్ణయించుకోండి, మీ హృదయంలో నిర్ణయించుకోండి. ఇట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్. వాట్ యు డిసైడ్, వాట్ యు స్పీక్ అవుట్. నిర్ణయాలు చెయ్యి. దేవుని ఆత్మ ప్రేరేపణ దగ్గర నేను బ్రతుకుతా. దేవుని ఆత్మ నన్ను ఒప్పింపజేసిన రీతిగా నేను ఒప్పుకుంటా. నేను దేవుని వాక్యాన్ని చదివి ఐ విల్ మెమరైజ్. అడగండి, దేవుని అడగండి, దేవా నా సమయాన్ని అదుపులో పెట్టుకోగలిగిన కృప నాకు దయచేయ. నేను తినే ఆహారాన్ని అదుపులో పెట్టుకోగలిగిన కృప నాకు దయచేయ. తిండిపోతుతనం అనే పాపం నాలో ఉండనవద్దు ప్రభువా. నిద్రించాల్సిన సమయంలో నిద్రించే కృప నాకు దయచేయ. నువ్వు నన్ను నమ్మి అప్పచెప్పిన ప్రతి దాంట్లో నమ్మకస్తునిగా నన్ను చెయ్యి. నమ్మకత్వం నాకు దయచేయి. నమ్మకంగా ఉండాలని ఆశపడుతున్నాను, నాకు సహాయం చేయి ప్రభువా. పరిశుద్ధ ప్రేమల తండ్రి, ఇదిగోనయ్యా ఈ దినాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా. నీ సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరిని చూడు. నీ సన్నిధిలో చేయబడుతున్న ప్రతి ప్రార్థన ఆలకించు. ఇదిగో ప్రభువా, నీలో లోతుగా ఎదగాలని, దేవా బలమైన ఆహారాన్ని భుజించే వారిగా ఎదగాలని, నీ శక్తి కలిగిన వారిగా జీవించాలని, దేవా మా జీవితంలో మార్పు కలిగిన జీవితం కలిగి ఉండాలని ఆశతో ఈరోజు నీ సన్నిధిలో కూర్చున్నాం ప్రభా. ఈరోజు అడిగేది అదే ప్రభా, మాకు నేర్పించాయా, ఎలాగ బ్రతకాలో నేర్పించాయా. ఏది ఎలాగ ఒక ఆహారం తినాలో, ఎలాగ పడుకోవాలో, ఎలాగ పని చేయాలో నేర్చుకునే రీతిగా దేవా ఆత్మరంగంలో మేము ఎదుగుతానికి, మా శరీరాన్ని అదుపులో తీసుకుంటానికి సహాయం దయచే ప్రభా. శరీర క్రియల్ని అణిచివేసేవారిగా మమ్మల్ని చేయి ప్రభా. ఆత్మానుసారంగా జీవించే కృపను మాకు దయచేయి. ఆత్మానుసారంగా నడిపించబడే జీవితాన్ని మాకు దయచేయి. పరిశుద్ధాత్మ తోడు, పరిశుద్ధాత్మ సహాయం కలిగిన వారికి మేము జీవిస్తానికి సహాయం దయచేయి. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడు ప్రభా. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించాయా. ఈ లైవ్లో వీక్షిస్తున్న వారు కూడా దర్శించు ప్రభా. ప్రతి ఒక్కరిని స్పందించాయా. వారి జీవితంలో నీవు మార్పు తీసుకురా, కార్యము జరిగించు, విశ్వాసాన్ని అభివృద్ధిపరచు, బలాన్ని అధికపరచు, నీకు ఇష్టలుగా స్థిరపరచు, ప్రార్థన వీరులుగా చేయి ప్రభా. వారి ప్రార్థనలకి జవాబు పొందుకునే వారిగా, ప్రార్థన ద్వారా సోర కార్యాలు జరిగించే వారిగా చేయమని అనుకుంటాను. దేవా మా జీవితంలో ఎదగాలని ఆశ కలిగి ఉన్నాం. ఈ సంవత్సరమే నీవు మా కొరకు నిర్ణయించిన ప్రతిదీ జరిగించాలని ఆశ కలిగి ఉన్నాం. నీవే సహాయం చేయి, నీవే కృపను అనుగ్రహించు, నీవే శక్తిని అనుగ్రహించు, నీవే మేలు జరిగించమని అనుకుంటాము ప్రభా. ఇదిగోనయ్యా ఈరోజు నీ సన్నిధిలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బలపరిచి, ప్రతి ఒక్కరి జీవితంలో విత్తన ఈ వాక్ని అపవాది దొంగిలించుకున్న దేవా ముద్రించి ఎదుగుదల కలిగిన వారిగా, ఫలించు వారిగా, నీ సాక్షులుగా జీవించే కృప కలిగిన వారిగా మమ్మల్ని అందరం తీర్చిదిద్దమని ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దైవం నీవయ్యా.